ఫుల్ డ్రామా స్కిట్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. అరే సుధీర్ రామప్రసాద్ చెప్పరా. ఓసారి బయటకు అర్జెంట్గా. దేనికిరా? రారా ఫాస్ట్ గా. ఏంటో చెప్పు. అర్జెంట్గా బయటికి వెళ్ళాలి. సమయానికి ఇంట్లో కూడా లేదు. ఇంట్లో లేదా? ఏంటి? ఒకసారి ఇస్తే మళ్ళీ రేపు ఇచ్చేస్తారా? ఏంట్రా? అండర్వేర్ లేదు, కావాలరా. నాకున్నది ఒకటి, అదే వాడుతూ ఉంటాను దుక్కుని. మళ్ళీ నా అండర్వేర్ అవుతామండి. పిచ్చి పిచ్చి అసలు ఇవాళ నాకు కూడా ఇంటర్వ్యూ ఉంది, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఇంటర్వ్యూకి వెళ్తున్నా? కంగ్రాట్స్ రా. సరే ఒక 5,000 ఉంటే ఇవ్వా. ఎందుకు 5,000? అంటే నా గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ కొనాలరా, అందుకని. 5,000తో అండర్వేర్ కొనుక్కోవచ్చు కదా. ఎందుకు 5,000? అంటే నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే రా, గిఫ్ట్ కొనాలి. పిచ్చారా నీకు? నీకు అర్థమైంది ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఎలాంటి వాళ్ళు? గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ అంతా సంగన అయిపోద్దిరా. ముంచేస్తారు నడు రోడ్లోని, దేని పనికి రాకుండా తయారవుతాం. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? నిన్నెవరో సంగనాగించాను అమ్మాయి. అమ్మాయి అనేది ఒక టైటానిక్ షిప్ లాంటిది. దాంట్లో ట్రావెల్ చేస్తున్న తప్ప బానే ఉంటది. మధ్యలో జర్నీ అవ్వగానే ఐస్ గుద్దీసి నీళ్ళలో ముంచేస్తుంది. అది అర్థమైందా? అర్థం అవలే. ఏ టైటానిక్ సినిమా చూడలేదు నేను. సరే 5,000 ప్లీజ్. 5,000 ఎప్పుడు ఇస్తావు చెప్పు. జాబ్ రాగానే ఇచ్చేస్తా. జాబ్ రాగానే ఇచ్చేస్తా? సిగ్గుండాలరా చెప్పడానికి. లాస్ట్ ఇయర్ అలాగే 5,000 తీసుకున్నప్పుడు జాబ్ రాగానే ఇస్తానన్నావు, జాబ్ చేసావు, మళ్ళీ ఇవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ ఇంకో 2,000 తీసుకున్నావు, మళ్ళీ జాబ్ రాగానే ఇస్తాను, జాబ్ చేయను, ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు 5,000 అంటున్నావు. నేను అన్నది నీకు జాబ్ వచ్చింది ఇస్తానరా. నాకు జాబ్ వచ్చిన తర్వాత ఇవ్వడం ఏంటరా? ఇంతకు ఇంటర్వ్యూ ఎక్కడికి వెళ్తున్నావు? హైటెక్ సిటీ రా. హైటెక్ సిటీ ఎక్కడ? హైటెక్ సిటీ దగ్గర టీసీఎస్. టీసీఎస్ ఎక్కడ? అది హైటెక్ సిటీ సైబర్ టవర్స్ నుంచి లెఫ్ట్ తీసుకుంటావా? లెఫ్ట్ తీసుకోగానే రైట్ సైడ్ లో కనబడిద్దా? అవును, ఒకటే పోస్ట్ ఉంది. అవును, ఒకటే పోస్ట్ ఉంది. నేను దానికి వెళ్తున్నాను ఇంటర్వ్యూ. ప్లీజ్ రా, నాకు జాబ్ లేదు తెలుసు కదరా. ప్లీజ్ రా, నాకు మాత్రం జాబ్ ఉంది. నాకు జాబ్ లేదు, గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తా. ప్లీజ్ రా. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు అది కూడా లేదురా. ప్లీజ్ రా, జాబ్ కావాలరా. సరే ఓ పని చేయి, నువ్వు వెళ్ళు, ఫోన్ తీసుకొని రా, నేను లోపలికి వెళ్ళి టీ పెడతాను. హలో, జాబ్ కావాలరా నీకు? జాబ్ రారా, అలా వస్తా చూస్తాను. రే రాంప్రసాద్, నాకు తెలుసురా నువ్వు దొబ్బేస్తావని, అందుకే 2 ఫైళ్ళు తీసుకొని వచ్చా. ఇదిగో. సారీ ఊరికే తెలుసురా. రే సరే రాంప్రసాద్, అది నీ ఫైల్ కాదురా, నా ఫైలు. నాకు తెలుసు అంటే అదవేశాస్తామని. ఏం లేదు, జాబ్ ఇంటర్వ్యూకి వెళ్దాం, ఎవరికి వస్తారు చేసుకుందాం. సరే. ఏం మొక్కున్నారా? నాకు ఉద్యోగం ఇలాగా రావాలనుకుంటున్నాను. నువ్వు? నాకు రాకపోయినా పర్లేదు, నీకు రాకూడదు మొక్కున్నా. చెప్తానా అలా నా మీద పడి ఏడుస్తావేంట్రా? సరే టాస్ చేస్తున్నాను, చెప్పరా. హెడ్ పడితే జాబ్ రాదు. సరే 2 పట్టుకో. ఇది పట్టుకో, నీకు జాబ్ రాదు. జాబ్ ఇంపార్టెంట్ రా, పెళ్ళి అవ్వట్లేదురా. లాస్ట్ ఓకేనా? పంటలు ఓకే. ఇద్దరు ఒకలాగేస్తే జాబ్ రావడం అనుకున్నా. Sir, I am Sudhir, sir. I am done with my +2. I have got very good qualification skills, sir. If you give me this job, I will serve you for the whole year, sir. ఇవన్నీ నాకేం చెప్తున్నారా? సార్ ఇది ఇంటర్వ్యూ మీరే కదా సార్? నేను ప్యూను. ప్యూనా అంటే నాకు జాబ్ ఉంది, నేను ప్యూన్ని. నీకేం లేదు, ఇక్కడ కూర్చున్నాగా. సారీ సార్, తన ఇలా సార్ అని చెప్పి అన్నావు. సార్ అని సార్ ఎప్పుడు వస్తారు అడగడం లేచి అంతే. రేపింది జ్వాల ఏం చేయమంటావు నా కూడా కొట్టమంటాను చదివించి నీ సంపద.
ఎవర్రా? అయ్యాలు ఆఫీస్ బాస్ గెటప్ వేసుకొని బిల్డప్ వేస్తుంటారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు రామప్రసాద్ అండి. నేను చాలా చేశాను ఇంతకు ముందు. మేడం నేను ఇడిగా ఎక్కువ చేశాను మేడం, సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి నాకు. Show me your file. I don't want your files. నాకు ఈ జాబ్ ఇవ్వాలంటే కావాల్సింది క్వాలిఫికేషన్స్ కాదు, ముఖ్యంగా యాటిట్యూడ్, స్టైలిష్, హాట్, ఇవేవి ఉండకూడదు. మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి జాబ్ ఇస్తాను. జాబ్ ఇవ్వని వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను అడుగుతారు చెప్పు. నన్ను ఎందుకు కొడుతారు? జాబ్ నీకెవరుగా? మేడం ప్లీజ్ కొంచెం దూరం, నాకు లేడీస్ అంటే కొంచెం వాట్? లేడీస్ అంటే రెస్పెక్ట్ మేడం, ఎప్పుడు దగ్గరగా నిలబడలేదు కూడా. మీకు ఈ జాబ్ ఇవ్వాలంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నేను చేస్తాను మేడం. ఏం చేస్తావు? అదే మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను మేడం అన్న. ఓకే, ముఖ్యంగా మీకు ఈ జాబ్ ఇచ్చిన తర్వాత మీరు నా దగ్గర జాబ్ హోల్డర్లో అస్సలు ఉండకూడదు. మరి మేడం బాధ్యతాయుతంగా ఉండాలి. బాధ్యతగా ఊరెళ్ళారా? ఇంట్లో వాళ్ళు ఊరెళ్ళారా? నీకు వెళ్ళవసరం లేదు, నువ్వే వెళ్తావు కదా ఊర్లో. నన్ను బాస్ లాగానో ఇంకెలాగానో చూడకూడదు. నన్ను మీరు బాగా చూడాల్సిందల్లా ఒక వైఫ్ లా చూసుకోవాలి. మీరు హస్బెండ్ లా ఫీల్ అవ్వాలి. ఓకే ఓకే మేడం. మీ ఇద్దరి వాక్ స్టైల్ చూసి నేను ఎవరికి జాబ్ ఇవ్వాలో చెప్పేస్తాను. కాదు మేడం, మీరు ముట్టుకుంటారు నాకేం అవదుగా. నిన్ను ముట్టుకోవాలంటే మేము చూసుకోవాలి. వాక్ చేయను ఫస్ట్. షూర్ మేడం. నువ్వు నాడు. ఏమైంది మేడం? ఇంకొకసారి వాక్ చేయవా? మేడం వద్దు మేడం. చే. ఆడి ప్యాంట్ చెప్పి నా సెట్ నిలిపేస్తాడు మేడం. గివ్ మీ దట్ ఫ్లవర్. ఈ ఫ్లవర్ తీసుకుంటే నీకు జాబ్ ఇచ్చేస్తా. గాట్ ఇట్? Got it. 3 2 2 yeah. 1 Go and get. మేడం కావుంటే నేను ప్యాంట్ చింపుకొచ్చేస్తాను మేడం. భయ్యా నీ పేరేంటి ఇది ఉంటుంది? బ్యాక్ నా జాబ్ పరిస్థితి, ఈ జాబ్ ఏమైనా నాకు వచ్చే ఛాన్స్. Come with me. Give me your file. Nonsense. నువ్వు 10th కూడా పాస్ అవ్వలేదు. Shit. 10th సర్టిఫికేట్ తీసుకో, ఎక్కడుందో? పోలరాశి రామ్ ప్రసాద్. This is your file, right? నాకు అర్థమైంది మేడం, నాకు జాబ్ రాదు. మాడ తప్పు వాడికి ఇసురుతారు, ఆయన తెమ్మంటారు. ఈ పువ్వు ఇసురుతారు, ఆయన తెమ్మంటారు. ఇది ఇసురుతారు, ఆయన తెమ్మంటారు. ఇంకేంది వెళ్తాం, ఇద్దరు చూసుకోండి. సుధీర్ లే. సార్ వచ్చే టైం అయింది కదా. సార్ రావడం ఏంటి మేడం? మేడమా? మేడం ఏంటి, లేడీ గెటప్ వేసారు అంతే. బాసు వేరే సారు. జస్ట్ టైం పాస్ చేసా, లేడీ గెటప్ లో వస్తే జాబ్ ఎత్తారని. టైం పాస్ చేశారు, ప్రపంచం మొత్తం చూపెట్టా.
సూపర్, ఈ జాబ్ నాకే. మీకే అండి, కూర్చోండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. స్టార్ట్ విత్ మై పటాకా రోజా గారు. ఒక చిరిగిపోయిన ప్యాంటుతో ఒక స్కిట్ చేయొచ్చు అని ప్రూవ్ చేశారు. సింపుల్ గుండె లైఫ్ టెంపుల్ ఎక్స్ప్రెషన్ సూపర్ గా ఇచ్చావు సుధీర్. నీ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా. అండ్ సీన్ చాలా సెక్సీగా ఉన్నావు, నిజంగా చాలా అందంగా అనిపించావు. ఎంట్రీ అబ్బా భలే ఉన్నవే అనిపించింది. మధ్యలో ఎన్ని అబద్ధాలు వేసేసాడు స్కిట్ లో, అయినా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేశాను. మారే ఈ రంగు రంగుల నాగ్ బాబు సార్. సీను నీ గెటప్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సన్నీ మీ ముగ్గురు బాగా చేస్తారు. గుడ్ ఎఫర్ట్. లోకం సేకట్లోకి జారే